హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ గ్రూప్. నేను మీ విఠల్. వెల్కమ్ టు యూఎంసీఏ ఫౌండేషన్, ఏ ఫౌండేషన్ ఫర్ లైఫ్ ఆపర్చునిటీ. యూఎంసీఏ ఫౌండేషన్ జీవన్ గ్రూప్ మీకు కొత్త అవకాశాలను ఇస్తుంది. అయితే ఈ సంస్థలో మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది చూద్దాం. మనం మొబైల్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం సెర్చ్ ఇంజిన్లో జీవన్దాన్.com అని ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద వచ్చింది. ఇది వెబ్సైట్ అండి, వెబ్సైట్ ప్రింట్ పేజ్. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కాబట్టి డొనేట్ నౌ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఈ ఎన్జిఓకు డొనేట్ చేయొచ్చు మీరు. ఇది ఎంసీఏ ఫౌండేషన్, వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లాస్టిక్ నుంచి భారత్ను విముక్తి చేయాలని చెప్పేసి, ప్లాస్టిక్ ముక్తి భారత్ అని చెప్పేసి కాటన్ క్యారీ బ్యాగ్ స్టిచ్చింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇందులో ఉంది. ఇవన్నీ సేవా కార్యక్రమాలు వీళ్ళు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ఈ మెనూను టచ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయాలి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది స్పాన్సర్ ఐడి. అంటే మీరు ఓన్గా డైరెక్ట్గా జీవన్దాన్లో మీకు మీరుగా రిజిస్టర్ అవ్వలేరు. మీకు ఒకరి ద్వారా స్పాన్సర్ ఉండాలి. కాబట్టి స్పాన్సర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నా ఐడి ఎంటర్ చేస్తున్నాను. JD 268394 ఎంటర్ చేశాను. ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ చూడండి. ఓకే, JD 268493 ఇది నా ఐడి అండి. ఇక్కడ టచ్ చేయగానే ఇక్కడ విఠలయ్య కుమారి అని నా పేరు వచ్చింది. ఈ విధంగా స్పాన్సర్ ఐడి ఇక్కడ ఇవ్వగానే అక్కడ పైన వాళ్ళ పేరు చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు నేము ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్, ఇక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది సెలెక్షన్ చేసుకోండి. వాళ్ళు పంపించిన లింక్ ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్ లెఫ్ట్ రైట్ వాళ్ళు సెలెక్షన్ చేసి పంపిస్తారు కాబట్టి మీరు అటే వచ్చేస్తారు. అది సెలెక్షన్ అప్పుడు అవసరం లేకుంటుంది. ఇది ఇక్కడ స్టేట్ సెలెక్షన్ చేసుకోవాలండి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. మన తెలంగాణకు సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఉంటాయి. మాది రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నేను సెలెక్షన్ చేస్తాను. రంగారెడ్డి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయాలండి. 509228 పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ పెట్టాలి, తర్వాత స్మాల్ లెటర్స్ పెట్టి నెంబర్స్ ఏమైనా ఇచ్చి ఏదైనా సింబల్ ఎంటర్ చేస్తే మీకు పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. 8 అక్షరాలతో ఉండాలి. తర్వాత ఇక్కడ టిక్ చెక్ చేసి రిజిస్టర్ అని కొట్టేస్తే మీకు ఐడి నెంబర్, పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఇక్కడ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ మీరు అవ్వచ్చు అన్నమాట. ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ అండి. మిగతా విషయాలు మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. జై జీవన్దాన్, మీ విఠల్.